మొదటిగా మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి వారు ఏదైతే కామెంట్లు చేసినారో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వారి హక్కు ప్రకారము వారికి ఏదైతే నిధులు రావాల్సిందో మన తెలంగాణ హక్కు ప్రకారము ప్రతి రూపాయి మనం ఏదైతే సెంటర్కి కాంట్రిబ్యూషన్ కింద పంపిస్తామో కేవలము 10 పైసా తిరిగి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే నిధులు ఏదైతే సెంటర్కి వెళ్ళి తెలంగాణకు పంపిస్తుందో అది పార్లమెంట్ సమావేశాల్లో కూడా చాలాసార్లు నేను రేజ్ చేయడం చెప్పింది. కేవలము ఎలక్షన్ పాలిటిక్స్ నార్త్ ఇండియాని చూసుకుందామని చెప్పి సౌత్ ఇండియాకి వెళ్ళి ఏదైతే వాళ్ళకి ఆదాయం వస్తుందో అదంతా తీసుకుపోయి బీహార్ యూపీల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు, నిధులు వాళ్ళకి ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు. కానీ హక్కు ప్రకారము తెలంగాణకి ఏదైతే రావాల్సిందో మీరు చూస్తే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మరి సెమీ కండక్టర్ ఫెసిలిటీ కూడా మీరు చూసినారు అందరూ. ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ మినిట్ మన తెలంగాణకి రావాల్సిన సెమీ కండక్టర్ ఫెసిలిటీ కూడా లాస్ట్ మినిట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి డైవర్ట్ చేయడం జరిగింది. మళ్ళా మీరు చూస్తే ఒక మహిళా బిల్ అని చెప్పి వాస్తవంగా అది డీలిమిటేషన్ బిల్, కానీ మహిళా బిల్ అని చెప్పి ప్రజలను మబ్బుపెట్టి తప్పుదారి తీసుకెళ్ళి డీలిమిటేషను రాజ్యాంగంలోనే అమెండ్మెంట్స్ చేసి రాజ్యాంగంనే మార్చి ప్రతి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సెన్సస్ అనేది చేయాలి. సెన్సెస్, కాస్ట్ సెన్సెస్, జనాభా ఎంతమంది ఉన్నారు, కాస్ట్ బట్టి ఏమున్నది, ఎక్కడున్నది అని చెప్పి అది కాన్స్టిట్యూషన్లా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసి మన హక్కు ప్రకారం వాళ్ళు దాంట్లో పెట్టడం జరిగింది. కానీ అమెండ్మెంట్ ద్వారా తప్పుదారి తీసుకెళ్దామని ఆ ఆలోచనతోటి ఉమెన్ రిజర్వేషన్ బిల్స్ ఏదైతే కాంగ్రెస్ పార్టీనే గతంలో ముందుకు తీసుకొచ్చిందో అప్పుడు బీజేపీ వారు సహకరించలేదు. కానీ కేవలము మనం చూసినాము, ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మహిళా రిజర్వేషన్స్ అని చెప్పి ఒక తప్పుదారిలో తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రయత్నించిండ్రో అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో మన హక్కుల ప్రకారము ఆ రోజు ఆపోజిషన్ పార్టీలు అన్నీ ఒక తాటిపై వచ్చి బీజేపీకి ఎదురు కొట్టిందని చెప్పి మీ అందరికీ తెలుసు, చూసినారు కూడా. మళ్ళీ అదేవిధంగా ముఖ్యమైన అంశాల మీద చర్చించాలా పార్లమెంట్ సమావేశాల్లో. పెట్రోలు, డీజిల్, ఫ్యూల్ క్రైసిస్ ఏదైతే వస్తుందో, ఇరాన్ హార్మస్ లాజిస్టిక్స్ ప్రకారము ఏదైతే మనకు రష్యాకి వెళ్ళి ఆయిల్ వచ్చేది ఉండేనో దాని మీద ట్రంప్ ఒత్తిడి పెట్టి మోడీ గారిని కేవలము వాషింగ్టన్ డీసీ అమెరికాకి వెళ్ళి ఢిల్లీ నడుస్తుంది కానీ మోడీ నడుపుతలేడని చెప్పి మేము పార్లమెంట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతదేశ ప్రజల కోసము వారికి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎక్కడనో అమెరికాలో కూర్చున్న ట్రంప్ కోసము వారు చెప్పినట్టు చేసి నుంచోమంటే నుంచుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు అన్నట్టు వారు చెప్పిన డెసిషన్సే నడుస్తున్నాయి మన దేశంలో అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మంచి స్లోగన్లు చెప్పినారు, మార్కెటింగ్ చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా మన డిపెండెన్సీ మొత్తము ఇంపోర్ట్ మీదనే ఉన్నది. మళ్ళా ఈరోజు ఉదయ్ కోటక్ గారు కూడా ఫౌండరు, కోటక్ బ్యాంక్స్ ఫౌండరు, వారు కూడా ఇంకా కష్టాలు ఇంకా మొదలు అవ్వలేదు, ఇంకా వస్తాయి కష్టాలు, మీరు ఎదురు చూడండి అని చెప్పి వారు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మరి మన ప్రజల కోసము మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గారు మన ప్రజల కోసము దేశవ్యాప్తంగా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు,
అది మాత్రం చెప్పట్లేదు. కానీ కేవలము గోల్డ్ కొనొద్దు, పెట్రోల్ కొనొద్దు, మీరు చూసుకోండి అని చెప్పి గాలికి వదిలేసిన సందర్భం మనం ఈరోజు చూస్తున్నాము. అది సరికాదు. కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు కూడా లేఖ రాయడం జరిగింది. తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాల్లో డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, మీరు మా ప్రశ్నలకు జవాబు ఇస్తలేరని చెప్పి కూడా వారు అడగడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు కూడా నేను ఆన్ ద వే వస్తుంటే పెద్ద కాలువల కాడ కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కొనుగోలు జరుగుతలేదు అని చెప్పి అక్కడ మాట్లాడుతుండే దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మళ్ళీ మొన్న సింగరేణి విషయానికి వస్తే మీ అందరికి తెలుసు, సింగరేణి కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. మొన్న నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినప్పుడు కొత్త మైన్స్ ఓపెనింగ్ కోసము, కొత్త ప్రొడక్షన్ కోసం మేము కృషి చేస్తామని చెప్పి, మరి అదే విధంగా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారితో కూడా అనేక సార్లు పార్లమెంట్లో కూడా కలిసి వారికి చెప్పడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీ సింగరేణి బెల్ట్, మరి చెన్నూరు, బెల్లంపల్లి ఆ ఏరియాల్లో ఫారెస్ట్ ఏరియాలు చాలా ఉంటాయి, ఇందిరం ఇల్లులు కట్టుకుంటున్నారు చాలామంది, కానీ ఫారెస్ట్ ఆఫీషియల్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు, దాని మీద మాకు సొల్యూషన్ కావాలని చెప్పి వారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది, కలిసి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి సింగరేణి సంస్థకి ప్రత్యేకంగా సొంతింటి కళ గురించి మాట్లాడడం చాలా అవసరం. దాని మీద కూడా మరి మెడికల్ బోర్డు ఇష్యూ, చాలామంది సింగరేణి కార్మికులు నా దగ్గర వచ్చి మెడికల్ బోర్డు పెద్ద సమస్య అవుతుంది, మాకు ఇమ్మీడియట్గా దీని మీద పరిష్కారం కావాలంటే అనేక సార్లు నేను మన ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో పాటు మళ్ళీ భట్టి గారితో కూడా కలిసి సింగరేణి సంస్థకు మీరు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, మనం ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పినాము. మాకు ఈ రెండు అంశాల మీద ప్రత్యేకంగా, ఎందుకంటే స్టేట్కి సంబంధించిన విషయాలు భట్టి గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, దాని మీద మేము పనిచేసి ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు మేము న్యాయం చేసేలాగా పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాము. ఇప్పుడు లేబర్ మినిస్ట్రీ వివేక్ గారిది కూడా మీరు చూస్తున్నారు. ఏటీసీ సెంటర్స్ చాలామంది నన్ను అడుగుతుండే, మొన్న జాబ్ మేళా కూడా వచ్చినప్పుడు కూడా మీరు ఉద్యోగాలు కల్పించడానికి ఏమి ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఏటీసీ సెంటర్స్, అడ్వాన్స్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్, ఇప్పుడు మన స్టేట్లో దాదాపు 65 సెంటర్లు ఉన్నాయి. ఆ 65 సెంటర్ల ద్వారా ఒక్కొక్క సెంటర్లో 200 మందికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. మీరందరూ యువకులకు ఒకటే మెసేజు, మీరు కష్టపడకపోతే మనం అభివృద్ధి వైపు పోలేము, అందరూ కష్టపడితేనే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి మీరు ఇట్లాంటి ఏటీసీ సెంటర్సు, మొన్న మంత్రినీలో కూడా టాస్క్ సెంటర్సు మంత్రి గారితో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి సెంటర్సు ప్రభుత్వము మేము ముందుకు వస్తున్నాము. మంత్రిని ఇంటీరియర్ ప్రాంతంలో కూడా ఒక టాస్క్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. మళ్ళీ ఏటీసీ సెంటర్లు కూడా ఇంటీరియర్ ప్రాంతాలకు పోయి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే సెంటర్ ఉంటుంది, పోయి ట్రైనింగ్ ఫెసిలిటీ తీసుకొని మీరు ట్రైన్ అయ్యి జాబ్ ఇమీడియట్గా ఆ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంటేనే మీకు జాబ్ వస్తుంది. నేను పర్సనల్గా ఏటీసీలు కూడా పోయినాను. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, డిజైనింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఫ్రంట్ ఎడ్జ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఉపయోగించుకొని ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా దాదాపు 25,000 ఉద్యోగాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ట్రైనింగ్ తీసుకొని స్టార్టింగ్ శాలరీ 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయకండి. మీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి ట్రైనింగ్ తీసుకొని మంచి అభివృద్ధి బాటలో వెళ్తే అంతకంటే ఇంకేం ఉండదు.